ఈరోజు ఆదిలాబాద్ మండలంలోని మన నిశనిఘాట్ గ్రామం కానీ తిప్ప కానీ బోరింగూడ కానీ అత్తిగుట్ట కానీ గ్రామాల నుంచి ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో మరి ఆ ఎన్నికల సందర్భంగా మరి జాదవ్ సరవణ గారికి ఎంపీ టికెట్ ఇస్తే ఇవ్వాలని మేము ఈ గ్రామాల నుంచి కోరుతా ఉన్నాము. ఎందుకంటే అతను కూడా ప్రతి సంవత్సరము మా గ్రామాలలో పర్యటించి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఏ పదవి లేకున్నా కూడా ఏ పదవి ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళకు ఏదైతే మనము సేవాభావం చేసే వాళ్లకు మరి గెలిపించేందుకు మా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకని అంటే ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున టికెట్ ఇస్తే ఇంత దానికి మాత్రం ఓట్లు వేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అత్తిగుట్ట గ్రామ పంచాయతీ కానీ తిప్ప గ్రామ పంచాయతీ కానీ ఈ పరిధిలో గల ప్రజలంతా కూడా ఏకగ్రీవంగా మేము తీర్మానం చేస్తూ మరి టికెట్ ఇస్తే గెలిపిస్తామని కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మండలంలోని మన నిశనిఘాట్ గ్రామం కానీ తిప్ప కానీ బోరింగూడ కానీ అత్తిగుట్ట కానీ గ్రామాల నుంచి ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో మరి ఆ ఎన్నికల సందర్భంగా మరి జాదవ్ సరవణ గారికి ఎంపీ టికెట్ ఇస్తే ఇవ్వాలని మేము ఈ గ్రామాల నుంచి కోరుతా ఉన్నాము. ఎందుకంటే అతను కూడా ప్రతి సంవత్సరము మా గ్రామాలలో పర్యటించి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఏ పదవి లేకున్నా కూడా ఏ పదవి ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళకు ఏదైతే మనము సేవాభావం చేసే వాళ్లకు మరి గెలిపించేందుకు మా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకని అంటే ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున టికెట్ ఇస్తే ఇంత దానికి మాత్రం ఆదిలాబాద్ మండలంలోని మన నిశనిఘాట్ గ్రామం కానీ తిప్ప కానీ బోరింగూడ కానీ అత్తిగుట్ట కానీ గ్రామాల నుంచి ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో మరి ఆ ఎన్నికల సందర్భంగా మరి జాదవ్ సరవణ గారికి ఎంపీ టికెట్ ఇస్తే ఇవ్వాలని మేము ఈ గ్రామాల నుంచి కోరుతా ఉన్నాము. ఎందుకంటే అతను కూడా ప్రతి సంవత్సరము మా గ్రామాలలో పర్యటించి ప్రజల యొక్క బాగోగులు తెలుసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఏ పదవి లేకున్నా కూడా ఏ పదవి ఆశించకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళకు ఏదైతే మనము సేవాభావం చేసే వాళ్లకు మరి గెలిపించేందుకు మా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకని అంటే ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున టికెట్ ఇస్తే ఇంత దానికి మాత్రం